గింత వయసు వచ్చినాగిన వీళ్ళు చేసే పని చూస్తే మాత్రం మనందరం ఈ పెద్ద మనుషులకు లైక్ కొట్టకుండా మాత్రం ఉండలేముల్లా. మనందరం రకరకాల ప్లాస్టిక్ వస్తువులతోటి ఈ భూతల్లిని కలుషితం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఈ భూతల్లిని మన ఆరోగ్యాలని కాపాడే ఎంతో అందమైన గంపలు అల్లే ఎరకలోళ్ళ వృత్తిని మాత్రం ఇంకా వదలట్లేదు. ఈ పెద్ద మనుషులు పొద్దుగాలనే లేచి అడవులకు పోయి ఈత కొయ్యాలను కోసుకొచ్చి గిట్ల ఎండబెట్టి ఎంతో కష్టమైన గంపలు తట్టలని చాలా అందంగా అల్లుతున్నారు. నిజానికి మా తాత ఉన్నప్పుడు ఈ పెండ తట్టలతోటి రోజు మా బర్లకాడ ఎడ్లకాడ పెండ తీసేదిగా. ఈ పెండ తట్టలతోటి గంపలతోటి పని చేయడం ద్వారా మనం కొంతవరకు ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు. ఎట్లా అంటే ప్లాస్టిక్ డబ్బాలతోటి పోలిస్తే ఈ ఈత కొయ్యలు అనేటివి చేతికి ఒత్తిడిని కలిగిస్తుంటాయి. దాని వల్ల మనం రోజంతా ఒత్తిడికి గురి కాకుండా ఉండి పానాన్ని హుషారుగా ఉంచుకోవచ్చు. కానీ ఈ ప్లాస్టిక్ వాడకం పెరిగిన కానించి మంచి చేతి వృత్తుల మీద మస్తు ప్రభావం పడ్డదిగా. మరి ఈ గంపలు అల్లే విధానం మీగిన నచ్చినట్లయితే గింత వయసు వచ్చినాగిన వీళ్ళు చేసే పని చూస్తే మాత్రం మనందరం ఈ పెద్ద మనుషులకు లైక్ కొట్టకుండా మాత్రం ఉండలేముల్లా. మనందరం రకరకాల ప్లాస్టిక్ వస్తువులతోటి ఈ భూతల్లిని కలుషితం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఈ భూతల్లిని మన ఆరోగ్యాలని కాపాడే ఎంతో అందమైన గంపలు అల్లే ఎరకలోళ్ళ వృత్తిని మాత్రం ఇంకా వదలట్లేదు. ఈ పెద్ద మనుషులు పొద్దుగాలనే లేచి అడవులకు పోయి ఈత కొయ్యాలను కోసుకొచ్చి గిట్ల ఎండబెట్టి ఎంతో కష్టమైన గంపలు తట్టలని చాలా అందంగా అల్లుతున్నారు. నిజానికి మా తాత ఉన్నప్పుడు ఈ పెండ తట్టలతోటి రోజు మా బర్లకాడ ఎడ్లకాడ పెండ తీసేదిగా. ఈ పెండ తట్టలతోటి గంపలతోటి పని చేయడం ద్వారా మనం కొంతవరకు ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు. ఎట్లా అంటే ప్లాస్టిక్ డబ్బాలతోటి పోలిస్తే ఈ ఈత కొయ్యలు అనేటివి చేతికి ఒత్తిడిని కలిగిస్తుంటాయి. దాని వల్ల మనం రోజంతా ఒత్తిడికి గురి కాకుండా ఉండి పానాన్ని హుషారుగా ఉంచుకోవచ్చు. కానీ ఈ ప్లాస్టిక్ వాడకం పెరిగిన కానించి మంచి చేతి వృత్తుల మీద మస్తు ప్రభావం పడ్డదిగా. మరి ఈ గంపలు అల్లే విధానం మీగిన నచ్చినట్లయితే